హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ థియేటర్లో రిలీజ్ అయిన ద బర్త్డే బాయ్ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇంక ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే బాలు, అర్జున్, వెంకట్, సాయి, సత్తి అనే కుర్రాళ్ళు అమెరికాలో చదువుకుంటూ ఉంటారు. వీళ్ళలో బాలు పుట్టినరోజుకి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ సెలబ్రేషన్లో బర్త్డే బంప్స్ అని పేరు చెప్పి బాలుని ఎలా పడితే అలా కొడతారు వాళ్ళ ఫ్రెండ్స్. నొప్పి తట్టుకోలేక బాలు అక్కడికక్కడే చచ్చిపోతాడు. కానీ అమెరికాలో ఉండడం వలన వాళ్ళందరూ భయపడతారు. వీళ్ళందరికీ అర్జున్ అనే ఫ్రెండ్ ఉంటాడు కదా, ఆ ఫ్రెండ్కి ఒక అన్నయ్య అయితే ఉంటాడు, భరత్ని అయితే పిలిపిస్తారు. అతను లాయర్ కావడంతో చనిపోయిన బాలు అమ్మా నాన్నలకి ఈ విషయం అయితే చెప్తాడు. ఇంతకీ బాలు చనిపోయాడా లేకపోతే వీళ్ళే కావాలని కొట్టి చంపేశారు అన్నదే మిగతా స్టోరీ. ఇంకా మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే రియల్ లైఫ్ సంఘటన ఆధారంగా ద బర్త్డే బాయ్ మూవీ తీశారు. సూటిగా సుత్తి లేకుండా మొదలైన పావు గంటకే స్టోరీలోకి తీసుకువెళ్లిపోయిన దర్శకుడు శవంతో సినిమా అంతా నడిపించి ఫుల్ ఎంటర్టైన్మెంట్ థ్రిల్ని అయితే అందించాడనే చెప్పుకోవచ్చు. బర్త్డే బంప్స్ పేరుతో కుర్రాళ్ళు చేసే అడావిడి చాలా సహజంగా, చాలా న్యాచురల్గా అయితే ఉంటుంది. ఒకవైపు డెడ్ బాడీని స్టోరీలో మెయిన్ అయినట్టుగా, మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగా చూపించడం అయితే జరిగింది. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి కొన్ని ట్విస్టులు మాత్రం చాలా బాగా ఆకట్టుకుంటాయని చెప్పుకోవచ్చు. 2 గంటల సినిమా అయినప్పటికీ కొన్ని సీన్స్ కొంచెం ల్యాగ్ అయినట్టు అయితే అనిపిస్తాయి. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ చూస్తున్నంతసేపు బాగానే ఉన్నట్టయితే నాకు అనిపించింది. తీసింది కొత్త డైరెక్టరే అయినా అని మనకైతే అనిపిస్తుంది. స్టోరీ అంతా అమెరికాలో జరుగుతున్నట్లు చూపించారు, కానీ మొత్తం అమెరికా సెట్ అంతా ఇండియాలోనే వేశారు. దానికి బడ్జెట్ లోపం అవ్వచ్చు. ఇంకా ఎవరెలా చేశారు అనే విషయానికి వస్తే ఈ సినిమాలో నటించిన వాళ్ళంతా చాలా కొత్త వాళ్ళే అయినా సరే చాలా న్యాచురల్గా వాళ్ళ యాక్టింగ్ అయితే చేశారు. రవికృష్ణ, రాజీవ్ కనకాల, సమీర్ ఇలాంటి సీనియర్ యాక్టర్స్ తమ పాత్రకి న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. టెక్నికల్ విషయానికి వస్తే విజువల్స్ బాగానే ఉన్నాయి. ఒక సాంగ్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఫరెంట్గా అయితే ఉంది. సింక్ సౌండ్ వల్ల సినిమా చూస్తున్నంతసేపు ఆ మూవీ మన పక్కనే జరుగుతున్నట్లుగా ఫీలింగ్ అయితే మనకి కలిగే అవకాశం అయితే ఉంటుంది. పేరుకే చిన్న మూవీ కానీ ఖర్చుకి తగ్గినట్టు న్యాయం అయితే చేశారు. బర్త్డే పార్టీల పేరుతో బంప్స్ అని చెప్పి ఎలా పడితే అలా కొట్టే ఫ్రెండ్స్కి ఖచ్చితంగా ఇది ఒక మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఈ మూవీని ఖచ్చితంగా అయితే చూడండి. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.